ఈ సమయంలో ముందు మాటలుగా మన మధ్యనున్న విజయాన్ని వచ్చి అందించవలసిందిగా ప్రయోగపెట్టి తెలియజేస్తూ ఉన్నాను. చింపజేస్తున్న విధానాన్ని బట్టి మరి ప్రతి మాటను కూడా తండ్రి మా హృదయంలో భద్రపరచుకోవడానికి, ఆ మాట ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా అంత సక్రమంగా జరగడానికి సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరటి ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఎందుకంటే ఆ ఫోన్ ద్వారాగా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వాకింగ్ కూడా అర్థం కాకుండా చేసేది దయ్యం. కాకపోతే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ముందుగా ఒక చిన్న మాట ఏంటంటే దాని ద్వారాగే బయటికి తీసుకెళ్తానికి ఎక్కువ ట్రై చేస్తుంది. దాని గురించి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ దయతో చేయవలసిందిగా మనం చేస్తున్నాం. సరే, నేను మొన్న గ్రూపులో పెట్టిన విధంగానే సమాజంలో క్రైస్తవులు దేవునిలో ఎదగపోవడానికి గల కారణాలు ఏంటి? మనం వాక్యంలో చూసుకుంటే కొన్ని విషయాలు చూస్తే మనకు తెలిసిద్ది అది. కానీ చాలామంది దృష్టిలో దేవుడిలో ఉండలేకపోతున్నారు. అంటే ఆ టయానికి ప్రార్థన అంటారు, కానీ ప్రార్థన అని చెప్పుకుంటాం, కానీ మనం ఆ టయానికి రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం సిద్ధపాటు కలిగి ఉన్నా కానీ మనం చక్కగా దేవుళ్ళో ఈరోజు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాకేం జవాబు ఇస్తాడు అని ఫిక్స్ అవుతాం మనం కొంతమంది. కానీ అక్కడి నుండి కూడా మన ఎనమ్మాల ఉన్న వారి ద్వారా వెనక్కి లాగేస్తూ ఉంటుంది దయ్యం. ఇది మాత్రం పక్కాగా జ్ఞాపకం చేసుకోండి. దేవునిలో ఎదగకుండా చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవునికి దూరంగా బ్రతకడం కానీ, అసలు దేవుడే పూర్తిగా అర్థం కాకుండా చేయడం కానీ, దేవుడిలోనికి వచ్చిన తర్వాత కూడా దేవుడు అంటే లెక్కలేనితనంగా ఉండటం కానీ, అంటే ఆయన అంటే భయభక్తులుగా ఉండకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక దెయ్యపు లక్షణాలని మనం గ్రహించాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, బాప్తీసం తీసుకున్నాం కదా, మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కదా అంటే, మరి దెయ్యం ఎలా ఉంటుందంటే మనలో లేకపోయినా బయట నుండి వ్యక్తుల ద్వారా చేపించింది. ఒకవేళ మనలో ఉన్నాడని మనకి ఎలా ప్రూఫ్ తెలిసిద్ది? అంతేనే కదా, మనలో ఉన్నాడని మనకి ఎలా తెలిసిద్ది? మనలో ఉన్నాడని రుజువు ఏంటంటే దేవుడు చెప్పింది ప్రతి చేస్తాం, ఆయన మందిరాన్ని మిస్ అవ్వకుండా వస్తాం. ఏది కూడా అసలు వాక్యం ఏం చెబుతుందో అది ప్రతి ఒక్కటి కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, కొంతలో కొంత అయినా సరే. దీన్ని కనుక మైండ్లో దృష్టిలో పెట్టుకోలేకపోతే ఇక మనం చేసేది ఏం లేదు అని గుడ్డిగా నమ్మటమే. అలాగే మనం యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చి ఎంతోమంది మనుషులని దయ్యపు పట్టినటువంటి వాళ్ళని విడిపించి, వారిని స్వస్థపరిచి, వారిని హృదయాన్ని కూడా శుద్ధి చేసి, పాప హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఆయన చేసిన ప్రతి వ్యక్తి కూడా అదే పని చేశాడు. ఆయన చేసిన స్వస్థతలు చేసినా కానీ, ఏది చేసినా కానీ వాళ్ళ పై రోగాన్ని మాత్రమే తీయలేదు ఆయన, దానితో పాటు హృదయాన్ని కూడా శుద్ధి చేశాడు. ఇది మాత్రం పక్కగా మైండ్లో పెట్టుకోండి. దీనిగా ఉదాహరణ చూసుకుంటే, మనం అక్కడ పక్షవాయువుతో పడి ఉన్న, అంటే ఆ రోగం ఏంటి అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఒక 38 సంవత్సరాల నుండి పడి ఉంటాడు కదా. పడి ఉన్నప్పుడు నువ్వు శుద్ధి అయిపోయావు, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు అంతా చక్కగా ఉండవు, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థపరిచిన తర్వాత. నీకు అప్పుడంటే హృదయాన్ని కూడా శుద్ధి చేసేసాడు, అక్కడ పై రోగాన్ని మాత్రం తీయలేదు, అక్కడ లోపల ఉన్న పాప స్థితిని కూడా తీసివేశాడు. నువ్వు ఎక్కువగా తిరగ మాకు, ఇదిగో నీకు మళ్ళీ కీడు జరిగిద్ది అని చెబుతాడు అక్కడ కూడా. ఇలా చాలా సందర్భాలు ఆయన చేసిన పనులన్నీ కూడా అయ్యే. అలాగే మన ఉద్దేశం ఏంటంటే ఈరోజు చర్చికి వచ్చిన తర్వాత కూడా, అలాగే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా
చాలామంది కూడా దయ్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ విషయాలు కూడా మనం చూద్దాం. అసలు అలా చేపిస్తున్న దయ్యాల పేర్లతో సహా నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ఆ దయ్యం ఏం పని చేసిద్ది, అసలు ఆ దయ్యం పేరేంటి, అది చేసే పనులు ఏంటి. ఇప్పుడు మనం చేసే కొన్ని కేటగిరీస్ వర్క్స్ ఉంటాయి. కొన్ని పలానా వర్క్ పలానా వ్యక్తి ఈ పని మాత్రమే చేస్తాడు. కొన్ని జాబ్ హోల్డర్స్ కూడా, ఒక టీచర్స్ ఉన్నారు అనుకోండి, టీచర్ అయితే బోధించి వాళ్ళ టీచర్ పిల్లలకి టీచింగ్ మాత్రమే చేస్తారు. అలాగే దయ్యాలలో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఇదిగో నువ్వు వెళ్ళి ఇది మాత్రమే వాళ్ళకి చూపించు, ఇది మాత్రమే ఇది చెయ్యి. ఆ కేటగిరీస్ని బట్టి ఆ దయ్యాలు కూడా మన ప్రతి మనిషి దగ్గరికి వచ్చి అలా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు కాలం నుండి ఇప్పుడు వరకు కూడా, అంతకుముందు కూడా ఆదాము కాడ నుండి చూసుకుంటే అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా అలాగే జరుగుతూనే ఉంది. దేవుని దగ్గర ఉన్న దూతల కంటే దయ్యం దగ్గరే, సాతాను దగ్గర ఉన్న దూతలే ఎక్కువ సంఖ్య. మీకు ఆల్రెడీ ఇది వరకు చెప్పాను నేను. 3 వంతులు ఎగస్ట్రా ఉన్నాయి. ఇది మైండ్లో పెట్టుకొని మనం బైబిల్లోకి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. లోకస్ వార్త 8వ అధ్యాయము, లోకస్ వార్త 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. చల్లండి. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే మగ్దలేని మరియ గురించి మనం ఆలోచిద్దామని చెప్పాను నేను. ఇక్కడ మగ్దలేని మరియలో నుండి ఎన్ని దయ్యాలు వచ్చినాయి అని చెబుతున్నాడు? 7 దయ్యాలు. 7 దయ్యాలు 7 కేటగిరీస్ వర్క్ చేయించినాయి ఆమెతో. ఒక దయ్యం వేరేలాగా చేపిస్తే ఇంకో దయ్యం వేరేలాగా చేపిస్తే ఇంకో దయ్యం, అలా 7 దయ్యాలు 7 రకాల వర్కులు చేయించినాయి ఆమెతో. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు కూడా చేస్తానే ఉందామా. మరి యేసుక్రీస్తు దగ్గరికి రాకముందు ఏంటయ్యా అంటే, మరి ఆమె బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, ఆమె హిస్టరీకి సంబంధించింది చూసుకుంటే, మరి యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు. రానప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది అంతకుముందు? నేను ఈ క్వశ్చన్ కూడా మీకు రేక్ చేసి అని చెప్పాను. మనకలాగే బయట తాయెత్తులు కట్టించుకునే వాళ్ళ దగ్గరికి, ఆ కాలంలో గారడే సీమోన్ లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఉండొచ్చు. అంతెందుకు, ఇక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు సద్దూకయ్యులు వీళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు ఉండొచ్చు. ఇదిగో దేవుడు నయం చేస్తాడేమో అని. ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారంగా మందిరానికి కూడా వెళ్ళి చూపించుకుని ఉండొచ్చు. కానీ వాస్తవంగా మనం ఏంటంటే, ఈ మగ్దలేని మరియ జీవితంలో జరిగిన సిచ్యువేషను ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ఏం గురించి, ఏమలో పట్టిన దయ్యాలు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి. ఆ దయ్యాల పేర్లతో సహా చెబుతున్నాను. అందుకే నేను ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే, మన ఆల్రెడీ బైబిల్ స్టడీ లాగా మనం చేస్తూ ఉన్నాం ప్రతి శుక్రవారం. మరి మగ్దలేని మరియ అని ఇక్కడ ప్రస్తావించారు, కొన్ని సందర్భాల్లో మరియ అనే ప్రస్తావించారు. ఇంకా ముందుకెళ్తే అపోస్తుల కార్యములు కానీ, యోహాను సువార్త అయినా, ఈ మత్తయి సువార్త అయినా, మార్కు సువార్తలోనైనా కొన్ని డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు, మరియా 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 అని. అసలు మరియలు అనేవాళ్ళు ఈ న్యూ టెస్టమెంట్లో 6 ఉన్నారు. ఈ క్రొత్త నిబంధనలో 6 మరియలు ఉన్నారు. మీకు సింపుల్గా ఒక 4 మరియలను చెబుతా. ఇంకో మరియలను అది మీకు తెలియదు కాబట్టి రెఫరెన్స్ చేస్తా వాళ్ళకి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు తల్లి మరియమ్మ, రెండో మరియ ఇక్కడ చెప్పబడుతున్న మగ్దలేని మరియ, మూడవ లాజర్ గారు అక్కగా మార్తా మరియ, మూడో వ్యక్తి మార్తా మరియ లాజర్ గారు అక్కగారులు, 4 ఆమె. ఇక్కడ శిష్యులలో మనం యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ శిష్యులలో ఉన్న యాకోబు గారి తల్లి ఒక ఆమె ఉంది మరియ. యాకోబు గారి తల్లి మత్తయి సువార్త 27:55లో ఉంటుంది. రెఫరెన్స్ చూడండి ఒకసారి. సిలువేసే సందర్భంలో దూరం నుండి చూస్తారు వాళ్ళు యేసు ప్రభుని. అక్కడికి ఎంతమంది లేరు? 4 అయిపోయారు. ఇంకిద్దరు ఉన్నారు. ఇంకొక మరియ పేతురు గారిని చెరసాలలో బంధించినప్పుడు వాళ్ళందరూ ఏకాంతంగా ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేస్తున్నారా లేదా? ఆ ప్రార్థన చేసే సిచ్యువేషన్, ప్రార్థన చేసింది ఎక్కడ అనుకుంటున్నారు? వేరే ఒక మరియ
ఆ మరియ వాళ్ళ ఇంట్లో చేశారు ప్రార్థన. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంటుంది, 12:12లో ఉంటుంది. ఆ మరియ అంటే పేతురు గారు చెరసాల బద్దలయ్యి ఇవన్నీ సంఖ్యలన్నీ బద్దలయ్యి వచ్చింది ఎక్కడ, ఎవరింట్లో ప్రార్థన చేశారు సంఘం అంతా అంటే ఆ మరియ ఇంట్లో ప్రార్థన చేశారు. ఆ మరియ ఎవరో కాదు, పేతురు గారితో పాటు ఉన్న మార్కు గారు ఉంటారు కదా, ఆమె తల్లి. పౌలు బర్నబాతో సువార్త పరిచర్యకి తీసుకెళ్తారా మార్కు గారిని? వాళ్ళిద్దరి దగ్గర నేను ఇటే వెళ్తానంటే నేను అటే వెళ్తా అంటాడు బర్నబాస్. అప్పుడు అతను వద్దులే అని పౌలు గారు చెబుతాడు. ఆ సిచ్యువేషన్ కూడా అపోస్తలులో ఉంటుంది. ఆ తల్లి పేరే ఆమె మరియ. ఆ మార్కు గారి తల్లి పేరు మరియ. ఇంకొక మరి ఏంటంటే, రోమాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఆదరించింది ఆమె రోమియోలు. ఆమె కూడా క్రిస్టియన్గా మారిపోయింది. అన్ని జనుల ప్రాంతానికి పౌలు గారు వెళ్ళినప్పుడు ఆమెకి ఎంతగానో పరిచర్య చేసింది, సహకరించింది. ఆమె పేరు కూడా మరియా. రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. సుమారుగా చూడండి ఒకసారి. 16:5 5 నుండి 7 వరకు చూడండి. ఇక్కడ ఒక మరియా కనిపించింది. ఇప్పుడు మనం ఆలోచించే మరియ పేరు ఏంటంటే మగ్దలేని మరియా. ఈమె జీవితం ఫస్ట్ దేవుని దగ్గరికి రాకముందు చాలా భయంకరంగా ఉంది. 7 దయ్యాలు పట్టడం అంటే మామూలు విషయం కాదు. 7 దయ్యాలు పట్టడం అంటే అసలు దేవుని దగ్గరకు కూడా రాకుండా చేస్తాయి. అసలు క్రీస్తు దగ్గరకు కూడా రాకుండా చేసే దయ్యాలు అయ్యాయి. ఆ 7 దయ్యాలు కూడా అసలు దేవుని దగ్గరికి అంటే అసలు ఎవరి దగ్గరికి వెళితాయి పోతాయో వాళ్ళకి తెలుసు. ఆ హృదయంలో నుండి ఎలా బయటకు వస్తాయో వాళ్ళకి తెలుసు. ఎలా బయటకు వచ్చి హింసిస్తాయో అంటే ఎవరి దగ్గరికి వెళ్తే అమ్మో నేను బయటకు వచ్చేస్తా అని వాళ్ళకి తెలుసు. కాబట్టి అంతకాలం యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా చేసి ఉండొచ్చు. అప్పుడు వరకు మూఢనమ్మకాలతో జీవించి ఉండొచ్చు మగ్దలేని మరియ. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఆమె ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి తెలిసిందో అప్పుడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ సిచ్యువేషన్ చూస్తే మనకి 7 దయ్యాలు బయటకు వచ్చిన సందర్భం. ఆ 7 దయ్యాలు మరి చేసే పనులు ఏంటయ్యా అంటే చాలా చాలా భయంకరమైనటువంటి పనులు చేయించినాయి ఆమెతో. రోగాలతో కొట్టుకోవడం. ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం, మార్కు సువార్తలో చూస్తూ ఉంటాం, సమాధులలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కోసం యేసుక్రీస్తు ప్రత్యేకంగా వెళ్తాడు. ఆయన ఎంత సిచ్యువేషన్లో ఉన్నాడో యేసుక్రీస్తుకి తెలుసు. వెళ్ళినప్పుడు ఒక సేన అంటే ఒక గుంపు లాంటిది. ఆ గుంపులో ఎన్ని దయ్యాలు ఉన్నాయో మనం చెప్పలేము లెక్క. అన్ని దయ్యాలు పట్టేసి ఆయన సమాధుల్లో ఆయనకే పొడుచుకునేటట్టుగా, ఆయనకే గాయపరుచుకునేటట్టుగా, ఆయనే చంపుకునే స్థితికి తీసుకెళ్ళిపోతున్నాయి దయ్యాలు. అంత సిచ్యువేషన్లో తీసుకెళ్తే యేసుక్రీస్తు ఆయన గురించి ఎరిగి వెళ్ళిపోతాడు అంతే డైరెక్ట్గా. దయ్యం ఉంటే మనిషిలో ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంటున్నా నేను. అది చేసే పనులు చిన్న చిన్న పనులు కాదు, చాలా భయంకరమైన పనులు చేస్తుంది. అది చేయడం కాదు, మనతో చేయించిద్ది, మనతోనే చేయించిద్ది. అంటే ఎందుకు చేయిస్తుందంటే దేవునికి మనం బ్యాడ్గా చూపించాలి, దేవుడి దృష్టిలో మనం బ్యాడ్గా చిత్రీకరించి చూపించాలన్న ఉద్దేశం మీద చూపించింది. ప్రతి ఒక్కరిని కూడా. ఇప్పుడు ఆ కాలంలోనే యేసుక్రీస్తు కాలంలోనే అంత భయంకరంగా చేసినాయి అంటే ఈ కాలంలో ఎందుకు చేయవు చెప్పండి? ఈ కాలంలో కూడా అందరి దగ్గర చేస్తున్నాయి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనలో ఉండాడు అనుకుంటే దయ్యం అయితే మన హృదయంలోకి రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి దానికి చోటు ఉండదు. అప్పుడు ఎలా చేపించింది? బయట నుండి ఆకర్షించేటట్టుగా చూపించింది. దాన్ని కూడా చూపించాడు దేవుడు. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ మగ్దలేని మరియ విషయంలో జీవితంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం
7 దయ్యాలతో సహా బయటకు వచ్చేసినాయి. భయంకరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఆ మనిషి పట్ల ప్రవర్తించినాయి. మనిషిని అవి చేయించుకుంటాయి పనులు మనలో ఉండి. దేవునికి వ్యతిరేకంగానే ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకంగా చిత్రీకరిస్తాయి. ప్రతి ఒక్కరు గమనించండి. ఇక్కడ ఈ మగ్దలేని మరియ విషయంలోనే ఇంకో సందర్భంలో చెబుతాడు యేసుక్రీస్తు, ఇదిగో 7 దయ్యాలు వెళ్ళిపోయినాయి, అంతా హృదయం అంతా శుద్ధి అయిపోయింది, ఖాళీగా కూర్చున్నావా గ్యారంటీగా వచ్చేస్తాయి. ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసానని సైలెంట్గా కూర్చున్నావా గ్యారంటీగా వచ్చేస్తాయి అని చెప్పాడు. మరి ఆ ఇల్లు ఊడ్చిన దాంట్లో ఏముండాలయ్యా అంటే వాక్యం ఉండాలని చెప్పాడు. ఆ హృదయంతో వాక్యంతో నింపుకోవాలి. పరిశుద్ధాత్మని కలిగి ఉన్న తర్వాత ఆ హృదయంలో వాక్యంతో నింపుకొని ఉండాలని చెప్పాడు. అలా ప్రతి ఒక్క వ్యక్తి పట్ల కూడా అలాగే చేసుకుంటా, యేసుక్రీస్తు స్వస్థత చేసినప్పుడు కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళాడు. ఇవి చేసే పనులు ఏంటో కొన్ని విషయాలు నేను చెబుతాను, చేసి ముగించేస్తా. ఈ మగ్దలేని మరియ జీవితంలో జరిగిన సిచ్యువేషనే మన జీవితంలో కూడా జరిగిద్ది. ఆమె యేసుక్రీస్తు దగ్గరికి రానంత వరకు కూడా ఆమె జీవితంలో చాలా భయంకరమైన జరిగినాయి. మన జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండే మనం కూడా వచ్చాం దేవుని దగ్గరికి. ఇది మాత్రం అందరూ గమనించండి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళందరూ వెనకడికి వేశారా? వేయలేదు. మనం కూడా వేయకుండా ఉండాలి. ఆ ఉద్దేశం మీద నేను చెబుతున్నాను. అందరూ గమనించండి, గ్రహించండి, మైనస్న పెట్టండి. ముఖ్యంగా ఒక దెయ్యం అనేది మనుషుల మధ్య భేదాలు చూపించడం కానీ, గొడవలు పెట్టడం కానీ, కోరికలు కలిగించడం కానీ, ఎలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు క్రమాల్లో కూడా చూస్తే, ఈ రోజుల్లో కూడా చూసుకుంటే అది చేసే ముఖ్యమైన పనులేంటో, ఆ దయ్యాలు చేసే ముఖ్యమైన పనులేంటో ఒక 6 దయ్యపు పనులు అని చెప్పి ముగించేస్తా. మొట్టమొదటిది ఏంటంటే, మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా ఒక గుంపుతో కలిగి ఉంటుంది. ఒక సేన అని బైబిల్లో మనం చెప్పబడింది. ఈ దయ్యం ఏం చేస్తుందంటే గాయపరిచిద్ది. తన దేహాన్ని, అంటే ఇది మనుషుల్లోకి వచ్చిన తర్వాత తనకు తానే గాయపరుచుకుంటారు. తనకు తానికే చనిపోవాలని కత్తులతో కోసుకోవడం కానీ, బ్లేడ్లతో నరుక్కోవడం కానీ, గాయాలు పొడుచుకోవడం కానీ, తనకు తానే తన దేహాన్ని చంపుకోవడం కానీ, ఎలాంటి వాటికి ప్రేరేపిస్తుంది. ఇది కూడా ఆలోచించేది ఏంటంటే, ఈ మనిషి అనేవాడు ఆలోచించడు దీన్ని. వాడుల్లో క్రియేషన్ చేపించేది ఇది కూడా. ఈ దయ్యం ఉంటే మనిషిలో అలాంటి ఆలోచనలు క్రియేట్ చేసేది. ప్రతి ఒక్కరూ అసలు నిన్ను వేస్ట్ అంటున్నారు అని అలాంటి మైండ్లతో ఫిక్స్ అయిపోతాడు మనిషి. ఎంత ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలంటే, మనం చదువుకునే చదువుల విషయంలో చూడండి, స్టూడెంట్స్ కానీ, ఒక ప్రేమించుకునే ప్రేమికుల మధ్య లవ్ ఫెయిల్ అయిపోయిందని చనిపోవడం కానీ చూడండి. వాళ్ళందరూ ఇలా ఎందుకు చనిపోతున్నారంటే ఈ యొక్క దయ్యం ఉద్దేశం ఇదే చంపుతుంది వాళ్ళందరినీ. ఇదిగో నువ్వు అనవసరం, ఇంకా వెళ్ళిపో, నువ్వు ఇక అనవసరం, బ్రతకటం అనవసరం, ఇక నువ్వు చచ్చిపోవడమే బెటరు అన్న ఆలోచన క్రియేట్ చేసిద్ది. ఇది ఒకటే క్రియేట్ చేయడం కాదు, దీనితో పాటు కొన్ని సంఖ్యలో ఉంటాయి దయ్యాలు. ఆ దయ్యాలన్నీ క్రియేట్ ఆలోచన పెరిగిపోయి నువ్వు అసలు అనవసరం, ఇక వేస్ట్, అసలు నిన్ను ఎవడు ఇంకా చూడలేడు, అసలు నువ్వు పరీక్షలో 0 వచ్చింది, 0 మార్కులు వచ్చినాయి, నీ మొహం ఎవడికి చూపించుకుంటావు అన్నట్టుగా చూపించింది. అసలు దేవుడు అంటే ఏంటి, అసలు జీవితం అంటే ఏంటి అన్నది మైండ్లోకి తీసుకురానివ్వదు ఆ దయ్యం. రాకుండానే తనంతటికి తానే చనిపోయేటట్టుగా చేసిద్ది. దాని పేరే పొజిషన్ అని చెప్పాడు దేవుడు. ఇంకో దయ్యం పేరు ఏంటంటే ఫైర్లెస్ అని హెబ్రీలో పిలువబడింది. గ్రీకులో ఫైర్లెస్ అంటే ఇదేం చేసిద్దంటే మనిషిని చెడు మార్గం వైపు నడిపించిద్ది.
మనిషిని చెడు స్వభావానికి నడిపించిద్ది. మనిషిని దేవుళ్ళో ఉండాకని, అసలు దేవుళ్ళు లేకపోయినా కానీ బయట ఉండవాడు ఎలాగ చెడిపోయి ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూపించింది ఇది. మనిషిని చెడు స్వభావాన్ని, చెడు తప్పు చేయడానికి, పాపం చేయడానికి, దేవుడి నుండి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి, దేవుడు అసలు ఏంటో అర్థమైనా కానీ అసలు దేవుడు అంటే ఎందుకు నా జీవితంలో ఎలా చేస్తున్నాడు, నాకే ఎందుకు ఇలాంటి సమస్యలు పెడుతున్నాడు, నాకే ఎలాంటి సమస్యలు, శోధనలు, అడ్డంకులు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడు అన్న స్థితిగతులకి తీసుకెళ్ళింది దయ్యం. దాని పేరే ఫైర్లెస్ అంటారు. ఆ దయ్యం ఉందనుకోండి, దేవుడు చేసే ప్రతి దాన్ని అసలు క్యాచ్ చేయలేరు. మనిషి హృదయంలో ఈ దయ్యం కనుక ఉంటే దేవుణ్ణి చాలా తక్కువగా చేపించిద్ది మనిషిని కూడా. ఎలా అంటే ఆయన ఎంత గొప్పవాడు, అసలు ఎంత మహోన్నతుడు, ఇవన్నీ అసలు వాక్యం గురించి కానీ వీటి గురించి కానీ అసలు ఆలోచింపకుండా చేసిద్ది. వీటన్నిటిని పక్కన పెట్టేసేటట్టుగా చేసిద్ది. ఒకవేళ పాస్టర్ గారి ద్వారా కానీ, సువార్థికుల ద్వారా కానీ, ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినా కానీ జస్ట్ చర్చికి వస్తారు, ఆ మాటలు వింటారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ తప్పు చేయడానికి ఎక్కువగా ప్రేరేపించిద్ది దయ్యం. దీని పేరే ఫైర్లెస్ అని చెప్పింది వాక్యం. మూడవది చూసుకుంటే అబద్దోస్ అని పిలువబడింది. ఇది ఏం చేస్తుందయ్యా అంటే కామవాచకాన్ని ప్రేరేపించిద్ది. ఇదేం చేసిద్దయ్యా అంటే కామాన్ని ప్రేరేపించిద్ది. ఎలా అంటే వాడి దగ్గర ఉంటుంది పూర్తిగా, వాడి మైండ్లో ఉంటుంది, వాడి హృదయంలో ఉంటుంది. క్రీస్తుని అంగీకరించకపోతే, అంగీకరించినా కానీ ఉంటుంది. అంటే బయట చూపించిద్ది ఆకర్షించేటట్టుగా. వాడి దగ్గరికి వచ్చి ఆకర్షించి దేనిలోనైతే వాడు ఉండలేక పడిపోతున్నాడు, దేని విషయంలోనైతే పడిపోతున్నాడు, ఆ కోరికనే కలిగించింది ఇది. ఒక విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నామా దేవునిలో, ఒక విషయంలో మనం బాధపడుతున్నామా దేవునిలో, ఇది ఒక విషయంలో నేను ఎదగలేకపోతున్నాం అనుకుంటున్నామా ఒక దేవునిలో, దానికి కారణం ఇది. అలాంటి కామ కోరికలు, ఆలోచనలు క్రియేట్ చేసేది ఈ దయ్యం. ఇది చేసేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి దృష్టిలో చేసేది ఇది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మన దృష్టిలోనే కాదు, ప్రపంచంలో మనుషులలో చేయిస్తున్న కార్యాలన్నీ ఇయే చేసేది. అది క్రైస్తవులు అవనాయి, అన్యజనులు అవనాయి, ముస్లిమ్స్ అవనాయి, అందరూ మొత్తం భూమి మీద బ్రతికే ప్రతి మనిషి దగ్గర ఇవి ఉన్నాయి. ఈ కామ కోరికలు, ఈ ఆలోచనలు, ఈ క్రియేషన్లు, ఇవన్నీ కూడా ప్రతిది కూడా చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మనిషి అంటే, మనిషి పట్ల మనిషి అంటే ఎలాగే అని చిత్రీకరించి చూపిస్తూ ఉన్నాయి. మనం టీవీల్లో కానీ న్యూస్లో చూస్తూ ఉంటాం, న్యూస్ పేపర్లో కానీ చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పిల్లల్ని ఎంత భయంకరంగా చేస్తున్నారో చూడండి ఒకసారి. చిన్న చిన్న వాళ్ళని పాడు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి ఆలోచన క్రియేట్ చేసిందే ఇది. ఎందుకు అలాంటి ఆలోచన క్రియేట్ చేసి ఇదిగో వచ్చేసేయి, ఇక నీకు ఎవరు ఎదురు లేరు అని చూపించింది. చాలా బాధపడతాం, చాలా వండు పట్టుకోవడం, తీసుకెళ్ళడం, ఊరేయడం, ఇవన్నీ చేయడం తర్వాత సంగతి. చూడండి ఎంత మనిషిని దేవుని వైపు అసలు లేకుండా చేస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి అంటున్నాను నేను. ఎలాంటి ఆలోచనలో పడినోడు దేవుని దగ్గరికి అలా వస్తాడా? రాలేడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలాంటి వ్యక్తులు అనేక మంది వచ్చారు ఆ కాలంలో. ఎలాంటి వ్యక్తులే ఆ కాలంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలాంటి వ్యక్తులు అనేక మంది వచ్చారు. అనేక మంది దయ్యాల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన సువార్త ప్రకటించుకుంటూ, విడిపించుకుంటూ, ఆయన రాజ్య విస్తరణ వ్యాపింపజేసుకుంటూ వెళ్ళాడు. చూడండి అసలు ఎంత గొప్పవాడు. ఆ కాలంలోనే అంత వర్క్ చేశాడు క్రీస్తు. తర్వాత కాలంలో శిష్యులు కూడా చూడండి ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు చేసుకుంటా, దయ్యాలను వెళ్ళగొట్టుకుంటా, ప్రతిదీ కూడా సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు.
వాళ్ళు మనుషులకి దూరంగా ఉంటున్నాయే ఎవరయ్యా అంటే, మనుషుల్ని దేవుని వైపుకి రాకుండా చేస్తున్నాయి ఏంటయ్యా అంటే ఇవి. మనిషిని దేవునిలో ఉండకుండా చేసేదే అయ్యే మగ్దలేన మరియ జీవితంలో జరిగినాయి. ఆ మగ్దలేన మరియలో 7 దయ్యాలు ఏంటనుకుంటున్నారు? ఆ 7 దయ్యాలు దేవునికి వ్యతిరేకంగా చేస్తాయి, సమాజంలో మనుషులకు వ్యతిరేకంగా ప్రవర్తించేటట్టుగా చేస్తాయి. వాడికి మంచి పేరున్నా, వాడికి మంచి పలుకుబడి ఉన్నా, చిన్న చిన్న వాటిలో తప్పులు చేస్తే ఆ పేరు మహిమ అంతా మొత్తం పోయిద్ది. ఏంట్రా నువ్వు అంత ఇదిగా ఉన్నవాడు ఎంత పాడు పనికి దిగజారమని అలా చేస్తే ఇవి దయ్యాలు. అలాంటి అసలు మనిషి ఒక తాగుడుకు బానిసాడు అనుకోండి, గొప్ప వ్యక్తి, వాడిని ఎలాగ చూస్తారు సమాజం? ఫుల్లుగా తాగేసి కింద పడికి డొల్లాడుతుంటే, ఏంద్రా బాబు అసలు వీడు ఎంత పేరు, ఎంత పలుకుబడి ఉన్నవాడు, ఎంత రాజకీయ నాయకుడు, ఇవన్నీ ఏంటి అసలు వీడు ఎట్టా పడిపోయాడని చాలా సింపుల్గా చూస్తాం. అలా చేయడానికి గల కారణం ఏంటంటే దయ్యం చేసే ప్లాన్, దయ్యం చేసే పని. ఇది మాత్రం పక్కాగా గుర్తుంచుకోండి. వాడిలో నుండి అది ఎప్పుడైతే పోయిద్దో చక్కగా క్రీస్తు దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే అవి వదిలేసుకొని క్రీస్తుని అంగీకరించిన తర్వాత, పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత అది రావడానికి ఛాన్స్ లేదు. ఆ దయ్యపు ఆలోచనలు వస్తాయేమో కానీ వాటిని కూడా అణిచి వేసుకోవాలని వాక్యం చెప్పింది. కీర్తన గ్రంథం చెప్పింది కదా, 119వ కీర్తన 9-10 వచనాల్లో, పాపం అండించుకోకుండా నీ వాక్యాన్ని అలా ఉంచుకున్నాను అయ్యా అని చెబుతాడు దావీదు గారు. 4వ దయ్యం పేరు ఏంటంటే పైతాస్. పైతాస్ అని పిలువబడింది. వచ్చేసింది తోలండి. పైతాస్ అని పిలువబడింది. సరే ఉండొచ్చండి. ఇది ఏం చేసిద్దయ్యా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జయించింది ఇది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా చేస్తారు, ఇది అయితే పక్కాగా చేస్తారు. ఈ దయ్యం ఏం చేసిద్దయ్యా అంటే ప్రతి ఒక్క మనిషిని అబద్ధం ఆడేటట్టుగా చేయించింది. ప్రతి ఒక్కరినే, అది క్రిస్టియన్నా, దేవుణ్ణి నమ్ముకోలేదా, లేకపోతే ఇంకా ఎవరైనా అనుకున్నామా, అబద్ధం ఆడేటట్టుగా చేయించింది. మన అననీయ సప్పీరాలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడితే స్పాట్లో చచ్చిపోయారు. అప్పుడే దేవుణ్ణి స్పాట్లో డెడ్ ఇద్దరు కూడా. పేతురు గారికి దేవుడు పరిశుద్ధాత్ముడికి ఎదురు అబద్ధం చెప్పారు వాళ్ళు. అంటే దేవుణ్ణి పొందుకున్నారు వాళ్ళు కూడా. దేవుణ్ణి పొందుకొని పరిశుద్ధాత్మని స్వీకరించి ఇవన్నీ చేసినా కానీ ఏదో మైండ్ లాగేసింది పక్కకే దయ్యం, అంటే ఆకర్షించింది. ఆ ఆకర్షణే చనిపోయేటట్టుకు తీసుకెళ్ళిపోయింది. అననీయ సప్పీరా చనిపోయారు. ఆయన చచ్చిపోయాడు, తర్వాత ఏం కూడా చచ్చిపోయింది. ఎంత భయంకరం అంటే దేవుణ్ణి నమ్ముకున్నా కానీ అబద్ధాలు ఆడుతున్నాం మనం కూడా. చిన్న చిన్న వాటికి ఏదో ఇక్కడికి వెళ్ళి వస్తానంటాం, ఏదేదో పనులు చేసుకొని వచ్చేస్తాం. దేవుడి విషయంలో కూడా చాలా పొరపాట్లు పడుతున్నాం మనం కూడా. చిన్న చిన్న మిస్టేకులు చేస్తున్నాం. ఎంత భక్తిగా, ఎంత చక్కగా, నీట్గా, ఎంత చక్కగా మనం ఉన్నా కానీ ప్రతిరోజు లెగిసిన కాండి పడుకునేంత వరకు కూడా ఏ తప్పు చేయలేదు అని మన గుండెల్లో చేసుకుని పడుకుంటామా? పడుకోలేం. చిన్న మిస్టేక్ అయినా చేస్తాం, చిన్న ప్రాబ్లం అయినా చేస్తాం. మన నోటికి ఒక ఊత పదం లాగా వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. మన ఇంటికాడల ద్వారాగానే చెప్పించింది ఇది. ఎవరన్నా ఉన్నారంటే లేరని చెప్పిద్ది. చిన్న చిన్న సింపుల్ ఎలా ఉంటాయి, అక్కడికక్కడే సింపుల్గా మార్చేసిద్ది అనమాట. అప్పటికప్పుడే, అంటే తప్పు అనేది చిన్నదైనా పెద్దదైనా ఒకటే దేవుడి దృష్టిలో. ఈ చిన్న చిన్న పనులకే ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, అసలు ఒక్కటన్నా నేను చెప్పిన ప్రకారంగా బ్రతుకుతాడా,
నేను చెప్పిన వాటి కోసం అన్న బ్రతుకుతాడా అని చూస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఆయన ఇచ్చే చాలా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది ఇది. అందుకనే ప్రతిదాన్ని కూడా అబద్ధంగా మనం చిత్రీకరించుకోవద్దు. ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్తామంటే చెప్పేయండి, ప్రాబ్లం లేదు. ఒక ప్రాంతానికి వెళ్తామా చెప్పండి, ఎక్కడికైనా సువార్త గుడికి వెళ్తామా చెప్పండి, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తామా చెప్పండి, లేకపోతే ఎక్కడికైనా బయటికి సినిమాలకు షికార్లకు వెళ్ళొచ్చు, వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చామని చెప్తే అది రాంగ్ వే అయిపోద్ది. అది గ్యారెంటీగా తెలిసిపోద్ది. రహస్యమైనది ఏది కూడా మరుగుబడి ఉండదని చెప్పాడు, ఎప్పటికైనా బయలుపరచబడిద్ది. ఇంకో దయ్యం పేరు ఏంటయ్యా అంటే, 5వది స్పెక్ట్రా అని పిలువబడి గ్రీక్లో. ఇదేం చేసిద్దంటే, మనుషులని దేవుని వైపు వ్యతిరేకంగా చూపించింది. మనం కరెక్ట్గా నిలబడాలి, కరెక్ట్గా దేవునిలో నేను ఉపవాసంతో ప్రార్థన చేసుకోవాలి, కరెక్ట్గా నేను దేవునికి నా జీవితాన్ని అర్పించేశాను, ఇక నేను నా జీవితంలో దేవుని పనే పూర్తిగా చేయాలి అని డిసైడ్ అయిపోతాం మనం. అయిపోయినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఏం చేసిద్దంటే, చిన్న చిన్న వాటి ద్వారాగానే దేవునికి వ్యతిరేకంగా చూపించింది. ఎలా అంటే, మనం వాక్యం వినే సందర్భంలో కానీ, అలాగే మనం వాక్యం నేర్చుకునే సందర్భంలో కానీ, వాక్యాన్ని ఏ పద్ధతిలో నేర్చుకునే దాన్ని కానీ, ఇప్పుడు అందరికీ తెలుసు వాక్యం ఎలా వినాలి, అసలు ఏది స్టాండర్డ్ ఏది ఒరిజినల్ అనేది. దాంట్లో ఆ స్టాండర్డ్ చెప్పాలంటే పూర్తిగా కొద్దిగా తెలిసి ఉండాలి. మ్యాక్సిమం మొత్తం అంతా ఒకటే అని అన్ని సార్లు ఒకేలాగా ఉందని అన్ని సార్లు చెప్పేది వాక్యం అని విన్నారనుకోండి, అదేంటంటే దేవునికి కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యతిరేకతను చూపించింది. అన్ని సార్లు బాగానే ఉందని ఆర్సీఎంకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది? అది నేను చెప్పేది. అన్ని బాగానే ఉండే అనుకోండి, తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టాడు, ఇది కూడా అదే కదా అని అనుకుంటారు చాలామంది. అంటే ఆ కేటగిరీస్లో నుండి వచ్చారు అన్ని జనులు. భక్తి అంటే ఇది కూడా భక్తే కదా అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఇప్పుడు చేస్తున్న సమాజంలో చేస్తున్న విశ్వాసులను బట్టి, భక్తులను బట్టి, క్రైస్తవులను బట్టి చెబుతున్నాను నేను. ఇది వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, నేను కూడా చేస్తా అని వ్యతిరేకమైన పనులు చేపించిద్ది. క్రీస్తుకి యాంటీగా వర్క్ చేపించిద్ది. ఎలా అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకునేది. ఇది పూర్తి సమాచారం తెలుసుకుంటే వచ్చేస్తారు ఆల్రెడీ. వాక్యాన్ని కూడా పూర్తిగా విననివ్వకుండా చేసిద్ది. ఏది మంచిదో ఏది చెడ్డదో అనేకమైన రకాల బోధలు తయారని చెప్పాడు పౌలు గారు. మీరు దాన్ని ప్రతీది కూడా గ్రహించాలని చెప్పాడు. ఆ గ్రహించే మనసు ఎక్కడుంది? అప్పటికప్పుడే వచ్చిన వాళ్ళకి రాదు. అలాంటి మూఢనమ్మకాల్లోనే ఉండిపోతారు. ఆరోది ఏంటంటే అబద్ధోన్. ఇదేం చేసిద్ది అయ్యా అంటే, మనుషుల పట్ల మనుషుల గొడవలో ప్రేరేపించింది. మనుషుల పట్ల మనుషుల్ని పోట్లాట్లకి, కొట్లాట్లకి, నరుక్కోవడానికి, యుద్ధాలు చేసుకోవడానికి, దేశాలను యుద్ధాలు చేసుకోవడానికి, చంపుకోవడానికి, నరుక్కోవడానికి చేసిద్ది ఈ దయ్యం. మొత్తం ప్రపంచ వైజ్డ్గా చూసుకోండి. అలాగే సంఘంలో కూడా ఉన్న వాళ్ళని కూడా చూసుకోండి. ఇన్ని సంఘాలు రావడానికి గల కారణం ఏంటంటే ఇది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు చెబితే ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడదు. మీకు తెలుసా? ఇప్పుడు నేనంటే వేరే వాళ్ళకి పడదు. ఎగ్జాంపుల్గా అనుకోండి, అంటే ఎవరు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ సమాజంలో అలా ఉన్నారు. ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడదు. ఇప్పుడు 3-4 పాస్టర్ని తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి మధ్య వాళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కారణం ఏంటనుకుంటున్నారు? ఇది చేపించింది అక్కడుండి. అంటే ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళ దగ్గరే జరిగించిద్ది. మళ్ళీ క్రైస్తవుల దగ్గరే జరిపించిద్ది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గొడవలు ఆడుకోవడం, పోట్లాడుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం క్రైస్తవులలో ఎన్నేళ్లలో జరగట్లేదు చెప్పండి? అన్ని చోట్ల జరుగుతున్నాయి. అసలుకే దేవుణ్ణి ఎరగలేదు అంటే వాళ్ళ జీవితంలోనే జరుగుతున్నాయి అంటే అనుకోవచ్చు. అసలు అన్నీ తెలిసి, వాక్యం తెలిసి, యేసు ప్రభువు తెలిసి, అన్నీ స్వీకరించుకొని
బాప్తీసం తీసుకొని వాక్యం చదువుతున్నాం, ప్రతిరోజు అన్నీ చేస్తున్నాం, అన్నీ తెలిసినా కానీ ఈ చేస్తున్నాం మనం. దీనికి చేయడానికి గల కారణమే, రీజన్ ఏంటయ్యా అంటే ఆ దయ్యం ప్రేరేపించుతుంది. కోట్లాట్లకు కానీ గొడవలకు కానీ, ఒక అమ్మాయి పోట్లాడిందంటే తిరిగి మనం పోట్లాడుతాం, అక్కడక్కడ పెద్ద పెద్ద వార్ అయిపోతుంది. అది గొడవలకు దారి తీస్తుంది, కొట్టుకోవడానికి దారి తీస్తుంది. ఇలా జరగడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆ దయ్యపు చేష్టలు ఇవన్నీ. వాళ్ళు పోట్లాడుతున్నారంటే సైలెంట్గా ఉండు, వాళ్ళు కొడతాకు వచ్చారంటే సైలెంట్గా ఉండు, వాళ్ళు ఏదైనా అంటున్నారంటే సైలెంట్గా ఉండు. అదే చేయమన్నాడు క్రీస్తు. ఆ కాలంలో అపోస్తులు కూడా వాక్యం ప్రకటించిన తర్వాత తన్నులు తినది ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి యాంటీగా ఉందని వచ్చి కొడతాకు వచ్చి రాళ్లతో కొడతాకు వచ్చినా కానీ తన్నులు తిన్నారు. ఆ కాలంలో రాళ్లతో కొట్టించుకున్నారు, కర్రలతో కొట్టించుకున్నారు, అన్ని నానా హింసలు పెట్టించారు ఆ కాలంలో. అయినా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. ప్రభువే చూసుకుంటాడని చెప్పాడు. నేను నాకు వదిలేసే వాళ్ళని అంటున్నాడు. ఇవన్నీ కూడా మగ్ధలేని మరే జీవితంలో ఉన్నాయి, ఇవే మన జీవితంలో కూడా ఉన్నాయి. ఆమె జీవితంలో ఇంక అనేకమైన రోగాలతో, హింసలతో, భయాందోళనతో ఉంది. ఇవి ఎక్కడిది పోగొట్టుకోవాలి, ఈ రోగానికి ఎవరు నయం చేస్తారు నన్ను అని అనుకుంది. 12 సంవత్సరాలను రక్తస్రావం స్త్రీ ఎన్ని సంవత్సరాలు మట్టి 12 సంవత్సరాల మట్టి ఎదురు చూస్తున్నారు. ఎన్ని చోట్ల ఎన్ని ప్రాంతాలు తిరిగిందో, ఎంత చోటకి వెళ్ళిందో, ఎన్ని హాస్పిటల్ తిరిగిందో. ఆ కాలంలో లేదు, ప్రయోజనం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరో చెబితే ధన్యమైపోయింది. అలాంటి భయంకరమైన రోగాలను కలగజేస్తాయి దయ్యాలు. ఎప్పుడుకో అవి దేవుడు ఒక మార్గం తెరిచినప్పుడే, ఇదిగో చాలా బాధపడుతుంది నా కుమార్తె, నా కుమారుడు, ఒక మార్గాన్ని చూపిస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ధన్యరాలం అయిపోతాం. లేకపోతే దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి కూడా ధిక్కరించినటువంటి వారంగా మనం తయారవుతాం. అది ప్రతి ఒక్కరు గమనించండి, గ్రహించండి, మనసును పెట్టండి. అలాగే మగ్ధలేని మరియ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెలో ఉన్నవి మొత్తం పోయినాయి. యేసుక్రీస్తుతో పాటు పరిచర్య చేయడానికి, సువార్త ప్రకటించడానికి ఆమె దగ్గర ఉన్న ధనాన్ని కూడా, వేరే ప్రాంతానికి వెళ్తున్నాడా క్రీస్తు, శిష్యులు వాళ్ళకి సహకారంగా ఇచ్చేసింది డబ్బు. ఇక్కడ మనం లోకసువార్తలో 8వ అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ కూడా సహకారం చేశారు క్రీస్తుకి, శిష్యులకు కూడా. ఈమె ఎంతగా ప్రేమించిందంటే యేసుప్రభుని, చాలా చాలా, అసలు శిష్యుల కంటే ఎక్కువగా ప్రేమించిందేమో అనుకుంటున్నాను నేను. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట వెళ్ళిన స్త్రీయే ఏమో. అసలు తెల్లవారుజామునే వెళ్ళిపోయింది. నాకు క్రీస్తుని ఎవరో తీసుకెళ్ళిపోయారు, అమ్మో సమాధి ఖాళీగా ఉంది, అంతా అయిపోయింది అని చూస్తే అంతగా ప్రేమించింది యేసుప్రభుని. తిరిగి లేచాడికి వెళ్ళి చూడలేదు, కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెబుతుంది. తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు అక్కడ చూస్తానికి వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉంది. అంటే నా ప్రభువుని ఎవరు శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారు అని ఫీల్ అయిపోయింది. సరే, చిన్న వాక్యం దేవుడు దీవించినగా. దేవుని మనకి స్తోత్రం.